ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో ఈ జూలై నెలలో 2 తేదీలలో విఐపి బ్రేక్ దర్శనాలు అలాగే ఒక తేదీలో కొన్ని ఆర్జిత సేవలను టిటిడి వారు రద్దు చేస్తున్నారు. వాటికి సంబంధించి అలాగే తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ఇచ్చే టైమింగ్ ని మళ్ళీ టిటిడి వారు మార్పు చేయడం జరిగింది. వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరక్టాయ్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా జూలై నెలలో 2 తేదీలో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నారు అని చెప్పాను కదండి. జూలై 14వ తేదీన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటే ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే జూలై 17వ తేదీన ఆనివార ఆస్థానాన్ని శ్రీవారి ఆలయంలో నిర్వహిస్తున్నారు. కాబట్టి జూలై 14, 17 ఈ 2 తేదీలలో స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపీలకు మాత్రమే స్వామివారి దర్శనం కల్పిస్తారు. అంతేకాని విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా నార్మల్ భక్తులకి విఐపి బ్రేక్ దర్శనం కల్పించరు. ఈ 2 తేదీలలో లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. కాబట్టి ఆ ముందు తేదీలు అంటే జూలై 13, 16 ఈ 2 తేదీలలో ఎటువంటి సిఫారసు లేఖలను టీటీడీ వారు స్వీకరించరు. ఎవరైతే విఐపి లెటర్స్ ద్వారా దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. జూలై 17వ తేదీన శ్రీవారి ఆలయంలో ఆనివార ఆస్థానాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ ఈ 4 రకాల ఆర్జిత సేవలను టీటీడీ వారు రద్దు చేశారు. సో జూలై 17వ తేదీ కళ్యాణం సేవ రద్దు. కాబట్టి ఆ ముందు రోజు అనగా జూలై 16వ తేదీన తిరుమల కొండపై సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లకిడిపులో కళ్యాణోత్సవం సేవ టికెట్స్ అనేవి అందుబాటులో ఉండవు. ఇక్కడ భక్తులకు ఇంకొక సందేహం కూడా ఉండొచ్చు. జూలై 17వ తేదీన కళ్యాణం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీ వారు రద్దు చేశారు కదా, మరి ఆన్లైన్ లో ఆ టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులకి స్వామివారి దర్శనం ఎలా అనే సందేహం కూడా ఉండొచ్చు. ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏదైనా స్పెషల్ అకేషన్స్ కారణంగా ఆర్జిత సేవలు కానీ దర్శనాలను కానీ టీటీడీ వారు రద్దు చేస్తున్నారు అంటే ఆ తేదీలకి సంబంధించి అడ్వాన్స్ గా ఆన్లైన్ లో ఎటువంటి టికెట్స్ ను రిలీజ్ చేయరు. సో జూలై 17వ తేదీకి ఈ 4 రకాల ఆర్జిత సేవలను టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయలేదండి. నమస్కారం. అమెజాన్ ప్రైమ్ డే అండ్ ఫ్లిప్కార్ట్ గోట్ సేల్ ప్రారంభమయ్యాయి. ₹1000 సేవ్ చేసే బెస్ట్ డీల్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మొబైల్స్, టీవీస్, ల్యాప్టాప్స్, ఫ్యాషన్, జ్యువెలరీ, హోమ్ అండ్ కిచెన్ ఇలా అన్ని బెస్ట్ డీల్స్ ను మేము డైలీ లూట్ ఆఫర్స్ హబ్ లో అందరికంటే ముందుగా షేర్ చేస్తుంటాం. ఒక్క మంచి డీల్ కూడా మిస్ కాకండి. ఇప్పుడే డైలీ లూట్ ఆఫర్స్ హబ్ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ లో జాయిన్ అయ్యి ప్రతిరోజు ఎక్కువ డబ్బు సేవ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ తిరుపతి ఆఫ్లైన్ టోకన్స్. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రదేశాలలో ప్రతిరోజు ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్, అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్టీ టోకన్స్ తో పాటుగా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ఇస్తున్న విషయం తెలిసిందే కదండి. అయితే ఈ టోకన్స్ ని జూన్ 26వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు అధిక భక్తుల రద్దీ కారణంగా ప్రతిరోజు ఉదయం 7:30 తరువాత ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేశారు. కానీ ప్రస్తుతం ఈ టోకన్స్ ని ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. గత 4 రోజుల నుంచి ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన సమయాలను గమనిస్తే జూలై 2వ తేదీ గురువారం రోజున ఈ టోకన్స్ పొందడానికి వచ్చిన భక్తుల రద్దీ అనేది సాధారణంగా ఉంది. కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. జూలై 3వ తేదీ శుక్రవారం రోజున కొంతవరకు ఈ టోకన్స్ పొందడానికి వచ్చిన భక్తుల రద్దీ పెరిగింది. కాబట్టి మధ్యాహ్నం 3:20 నుంచి ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. జూలై 4వ తేదీ అనగా నిన్న భక్తుల రద్దీ ఇంకొంచెం పెరగడంతో మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. జూలై 5వ తేదీ అనగా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. రేపు దర్శనంకి సంబంధించి మొత్తం 10,000 ఎస్ఎస్టీ టోకన్స్, 2,000 శ్రీవారి మెట్టు మార్గం టోకన్స్ ని ఎగ్జాక్ట్ గా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేస్తే 4:30 కంటే గంట 30 నిమిషాల్లో మొత్తం 10,000 ఎస్ఎస్టీ టోకన్స్ కంప్లీట్ గా అయిపోయి ఈ 3 ప్రదేశాలలో కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరిగింది. 2,000 శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ సాయంత్రం
5:20 వరకు కూడా అందుబాటులో ఉన్నాయి. 5:20 ఆ టోకన్స్ కూడా కంప్లీట్ గా అయిపోవడం జరిగిందండి. సో ప్రస్తుతం ఎవరైతే ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా డైరెక్ట్ గా తిరుపతికి వచ్చి ఈ ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ను తీసుకొని ఆ టోకన్స్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు. ఆ భక్తులందరూ ముఖ్యంగా గమనించుకోవాల్సింది, ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటల తరువాత సాయంత్రం 4 గంటల లోపు ఏదో ఒక టైంలో భక్తుల రద్దీని బట్టి ఈ ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. దీనిని భక్తులు గమనించుకొని దీనికి తగ్గట్టుగా మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకొని తిరుపతికి వచ్చి ఈ టోకన్స్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోగలరు. అయితే ఈ ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ అనేవి సేమ్ డే దర్శనంకి కాదండి, మరుసటి రోజు దర్శనంకి సంబంధించిన టోకన్స్ ముందు రోజు మధ్యాహ్నం ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. మీరు ఈ రోజు ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్ తీసుకున్నారు అనుకోండి, ఆ టోకన్ తో రేపు స్వామివారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రదేశాలలో మీరు ఎక్కడ ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకన్ తీసుకున్నా నడక మార్గాలలో నడిచి కావచ్చు లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ లో కావచ్చు, ఎలా అయినా తిరుమలకి చేరుకోవచ్చు. అండ్ మార్గ మధ్యంలో మీ టోకన్ ని ఎక్కడ స్కాన్ చేయరు. మీరు టోకెన్ తీసుకున్న వెంటనే తిరుమలకి వెళ్ళాలి అనుకున్నా వెళ్ళొచ్చు. అలా తిరుమలకి వెళ్లి మీ టైం స్లాట్ ప్రకారం ఆ మరుసటి రోజు క్యూ లైన్ లో జాయిన్ అయ్యి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. కానీ అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఎవరైతే శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్ తీసుకుంటారో ఆ భక్తులు ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్ళాలి. అది కూడా మీరు టోకెన్ తీసుకున్న రోజే ఆ నడక మార్గంలో నడిచి వెళ్ళడానికి లేదండి. టోకెన్ తీసుకున్న రోజు తిరుపతిలోనే స్టే చేసి మీ టోకెన్ మీద దర్శనంకి ఏ తేదీ అయితే మెన్షన్ చేసి ఉంటారో ఆ తేదీ ఉదయం శ్రీవారి మెట్టు మార్గం గుండా నడిచి వెళ్లి 1200 మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేసుకుని తిరుమలకి చేరుకొని మీ టైం స్లాట్ ప్రకారం ATGH వద్ద క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేసి ఆ టోకెన్ తో స్వామివారి దర్శనం చేసుకోవాలి. సో మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నానండి, తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ అనేవి ప్రస్తుతం భక్తుల రద్దీని బట్టి మధ్యాహ్నం 12 గంటల తరువాత సాయంత్రం 4 గంటల లోపు ఏదో ఒక టైంలో ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఈ టోకన్స్ తీసుకోవాలి అంటే మీ వద్ద ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఈ టోకన్స్ ఇచ్చే సమయాలను గమనించుకొని దీనికి తగ్గట్టుగా మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకొని వచ్చి ఈ టోకన్స్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ గురించి, అలాగే ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ఇచ్చే టైమింగ్ గురించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.